जय गुरुदत्त गम गणपतये नमः। शरबिंदु समाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठ निलये सरस्वती नमोस्तुते। मारुति अनुग्रहं प्रारंभ जून 10వ తారీఖు 2025 మంగళవారం చతుర్దశి అనురాధ నక్షత్రము. మామూలుగా ఈ మాసము లేదా ఆయనము పక్షము ఋతువులు ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకునేటటువంటివి కాదు. ప్రధానంగా తిథి వార నక్షత్రం తీసుకోవాలి. అందుకే పంచాంగంలో అత్యంత ముఖ్యమైనటువంటిది తిథివార నక్షత్ర ప్రామాణికం. అతి ముఖ్యంగా తిథివార నక్షత్రాలే చూసుకోవాలి. సరే, ఇవాళ దీపారాధన మంగళవారం చతుర్దశి, అందులోనూ మంగళవారం చతుర్దశి నక్షత్రం అనురాధ నక్షత్రం రావటము చాలా విశేషం. ఎందుకంటే శని నక్షత్రము, అందులో శని నక్షత్రాల్లో అత్యంత బలమైనటువంటి నక్షత్రం అనురాధ. ఈ అనురాధ నక్షత్రము చతుర్దశి రోజు దీపము స్వయంకృతాపరాధ దోష నివారణ అనున్నది. చతుర్దశ్య అనురాధ నక్షత్ర దీపయోగ స్వయంకృతాపరాధ దోష నివారణ. ఈ కలయిక రోజు ఈ ముహూర్తంలో దీపాన్ని వెలిగిస్తే స్వయంకృతాపరాధం అంటే మనం తెలిసి చేసిన తప్పు హరిస్తుంది. ఎలాంటిది ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు డబ్బంటే ఆశపడి తమ్ముడికో అన్నకో ఖచ్చితంగా సమన్యాయం చేయాల్సింది చెయ్యక ఆస్తి విషయంలో మనమే ఎక్కువగా తీసుకోవడం, అది మనకు తెలుసు తప్పని. అలాంటివి ఎన్నో. ఒక ఉదాహరణ చెప్పాను, స్వయంకృతాపరాధం తప్పని. ఇప్పుడు ఒక దగ్గర డబ్బు తీసుకొని పనిచేయడం తప్పు తెలుసు, కానీ అందరూ చేస్తున్నారులే, అది స్వయంకృతాపరాధం. నదిలో స్నానం చేసినప్పుడు మనం ఉమ్మి వేస్తుంటాం, ఆ చిన్న తప్పే అనుకుంటాం, అది కూడా స్వయంకృతాపరాధం. తెలుసు నది కలుషితం చేయొద్దని. ఇలా చాలా ఉన్నాయి, దినచర్యల్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇటువంటి స్వయంకృతాపరాధాలన్నీ కూడా హరిస్తాయి వాళ్ళ దీపం వెలిగిస్తే. ఈరోజు కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో ఈ దీపం వెలిగిస్తే సరిపోతుంది. దీపము ఎవరు వెలిగించాలి? ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, ఎవరైనా సరే. కొంతమందికి ఒక ప్రశ్న ఉన్నది, భర్త లేనటువంటి వాళ్ళు దీపం వెలిగించవచ్చా? 100% వెలిగించవచ్చు. సంవత్సర సూతకం ఉంటే దీపం వెలిగించవచ్చా? 100% వెలిగించవచ్చు. నేను అనుగ్రహంలో చెప్పే 3 పరిహారాలు, ఒకటి దీపం, రెండోది అదృష్టమైశ్వర్యం, మూడోది కార్యసిద్ధి. 3 పరిహారాలకు ఒక నెలసరి ఇబ్బంది వచ్చినప్పుడు తప్ప ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకంటే అది వ్రతం కాదు, ఎందుకంటే అది దీక్ష కాదు, తప్పకుండా చేయొచ్చు. సంవత్సర సూతకంలో ఉన్నా కూడా చేయొచ్చు. ఇక అదృష్టమైశ్వర్యం, లక్ష్మీ యోగం, లక్ష్మీ కటాక్షం. మనకు ఈ లక్ష్మీ కటాక్షము సంభవించడానికి అనేక ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఋషులు అనేక మార్గాలను సూచించారు. ఇవాళ రాగి చెంబులో నీళ్లు పోసుకొని, ముందు రాగి చెంబు శుభ్రంగా కడిగి, రాగి చెంబులో నీళ్లు పోసుకొని అందులో పసుపు వేసి మీ పూజా మందిరంలో ఉంచండి. రాగి చెంబు శుభ్రంగా కడిగి అందులో నిండా నీళ్లు పోసుకొని పసుపు వేసి మీ పూజా మందిరంలో ఉంచండి. విశేష ధనలాభము సంభవిస్తుంది. ఎలా అంటే, ఇవాళ గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఈ అనురాధ నక్షత్రంలో పంచలోహాల్లో ఒకటైనటువంటిది రాగి. అందులో నీళ్లు పోసి పసుపు వేస్తే పుణ్య నదితో సమానము, అంటే అది పుణ్య జలం అవుతుంది. దాన్ని ఏం చేయాలో చెప్తాను రేపటి అదృష్టమైశ్వర్యంలో. ఈ పరిహారం ఇవాళ తప్పకుండా చేసుకోండి. ఇక కార్యసిద్ధి మంత్రం, మంత్రాదీనంతు దైవతం. మనస్ఫూర్తిగా భక్తితో ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ జపం చేస్తే కార్యసిద్ధి అన్నది ఋషి వాంగ్మయం. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం లక్ష్మీ నృసింహాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ నృసింహాయ నమః.
ఓం శ్రీం లక్ష్మీ నృసింహాయ నమః. లక్ష్మీ నృసింహ మంత్రం ఎందుకంటే చతుర్దశి అనురాధ నక్షత్రంలో ఇంకోటి భౌమ చతుర్దశి వాళ్ళ నిజంగా ఈరోజు ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే సంపూర్ణ నరదృష్టి దోషము తొలగిపోతుంది, శత్రు బాధలు తొలగిపోతాయి. మన పైన, మన పిల్లల పైన, మన ఇంటి పైన ఏడ్చే వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఏడుస్తారు, బంధువులలో ఏడుస్తారు, సొంత తోడబుట్టిన వాళ్ళు ఏడుస్తారు, పిల్లలు బాగా చదువుతున్నా ఏడుస్తారు, ఒక మంచి ఇల్లు ఉన్నా ఏడుస్తారు, ఒక కారు ఉన్నా ఏడుస్తారు, మంచి బట్టలు వేసుకున్నా ఏడుస్తారు. వాళ్ళ పిల్లలకి ఏదైనా లోపం ఉండి మన పిల్లలకు ఆ లోపం లేకపోయినా ఏడుస్తారు. ఒకటి కాదు, ఇక్కడ ఏడ్చే వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంటుంది, ఎదుటి వాళ్ళకి ఆ లోపం లేదని ఏడుస్తారు. ఒక ఉదాహరణకు తోడబుట్టిన వాళ్ళల్లో ఒక కుటుంబంలో పిల్లలు అమెరికాలో సెటిల్ అవ్వటమో, అమెరికాలో చదువుకోవడమో, బాగా చదువుకోవడమో జరుగుతుంటుంది. వీళ్ళ పిల్లలు సరిగా చదవరు, ఎప్పుడు వాళ్ళ పిల్లలపైన ఏడుపు ఉంటుంది, బయటికి మాత్రం కనపడరు. బయటికి మాత్రం అస్సలు కనపడడం అనేది జరగదు, బయటికి నటిస్తూనే ఉంటారు, బయటికి చాలా ప్రేమగా ఉన్నట్టుగా ఉంటారు. ఇటువంటివన్నీ కూడా మనకు తాకకుండా, నరదృష్టి లేకుండా, శత్రు పీడలు లేకుండా ఈరోజు ఈ మంత్ర జపం చేస్తే ఖచ్చితంగా మీరు మీ పిల్లలు బాగుంటారు. ఈ పరిహారం చేసుకోండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణం. ఇక అదృష్టం ఐశ్వర్యం అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామవాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ, మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ, ఆధార్ దగ్గర కానీ, ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే, గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే, మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది,
ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటు అంటే మైనస్ ప్లస్ రెండు మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.